భయ్యా ఏంటి లవర్స్ డేకి ప్లాన్స్ మీ? ఎవడికండి ఎవడికి లవర్ది లవడ మనకి అవసరమా ఇవన్నీ చెప్పండి. ఏదైనా ఎప్పుడు చూసి అంతే. మా మా బ్యాచిలర్లు అందరికీ అంతే కదరా. ఆ? నన్ను లవరు వదిలేసింది బ్రో. ఇవన్నీ డైలీ సీరియల్ కాదు ఏదో ఇది. చేద్దామని అంతసేపు చూడరు. బేసికల్లీ ఒకటైతే చెప్తానండి, లవర్స్ ఇవన్నీ ఫేకు. నేను 24 గంటలు పబ్కి వెళ్తాను, అక్కడికి వెళ్తాను. ఈ రోజు నాతో వచ్చింది, రేపొద్దున ఇంకొకరితో వస్తుంది, రేపొద్దున ఇంకొకరితో వెళ్తుంది. అది అందరికీ తెలిసిన సత్యమే. అందరూ అలాగే ఉంటారు, అందరూ అలాగే ఉంటారు. అది సిన్సియర్గా ఒక 4-5 సంవత్సరాలు ప్రేమించి బ్రేకప్ అన్న తర్వాత వేరే రిలాక్సేషన్ కోరుకుంటుంది. ఎందుకంటే అప్పుడు దాకా వాడు దెబ్బేసి ఉంటాడు కదా. ఆ గ్యాప్ వచ్చేసరికి ఇంకొకటి దెబ్బ వేయకపోతే మాత్రం దాని మైండ్ డివైడ్ అయిపోద్ది అనమాట. దానికోసమని ఆడవాళ్ళు చేంజ్ అయిపోతారు, అంతేగాని వాళ్ళు ఏం తప్పులు చేయరు. సారీ వాళ్ళే తప్పులు చేస్తారు, అది వేరే విషయం అనుకో. లవర్స్ డే అనేది ఏం క్రేజియస్ట్ థింగ్ ఏం కాదు. ఏదో లవడాల డే, గాంధీ జయంతి చేసుకోండి గొప్పగా, అంటే ఇలాంటి లవడాల డే చేస్తారనమాట. దాన్ని లవర్స్ డే అంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ చేసుకుంటారు. కానీ నేను ఒకటైతే టాపిక్ చెప్తానమాట, దీనివల్ల ఎవరికి యూజ్ లేదు, ఓయేకి తప్పించి అంతే, అంతకుమించి ఏం కాదు. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లవ్ అనేది జస్ట్ ఫర్ ఏ ఫక్ అండ్ ఫర్గెటెడ్ అనమాట. జనాలు ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజులు అలా స్లాప్డ్ అవ్వడానికి. నాకు పెళ్ళి అయ్యింది అయినా కానీ నువ్వు దాదాపు ఒక 50-60 మంది లవ్ చేశారు అంటే సెక్స్ చేసాం అనమాట. సెక్స్నే లవ్ అంటావు అనమాట. సెక్స్నే లవ్ అంటావు అంటే నేను కాదు, అంటే బేసికలీ చెప్తున్నావు. ఈ వర్డ్ లవ్ అనే వర్డ్ని సెక్స్ అంటే చిరాకు ఉంటుందని లవ్ అని కంపారిజేషన్ చేశారనమాట. అదే బొక్క ఏమో యూజ్ లేదనమాట. కానీ అందరికీ హ్యాపీ. నా ప్రోగ్రామ్సా నిజం చెప్పాలి అంటే లేదు, బేసికలీ నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని అడిగాను, ఆ అమ్మాయి ఏమోరా నా బాయ్ ఫ్రెండ్తో వెళ్తున్నాను అన్నది. ఇంకొక అమ్మాయిని అడిగాను, ఏమోరా నా ప్లాన్స్ లేవు, ఏవో చెప్తాను. కామన్ డేస్లో పబ్కి వెళ్దామని ఫోన్ చేస్తుంది. ఇంకొక అమ్మాయికి ఫోన్ చేశాను, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, అదేదో ప్లాన్ చేసుకుంది. ఒక 15 మందికి ఫోన్ చేశాను, ప్రామిస్ చెప్తున్నాను, మదర్ ప్రామిస్. అంటే 15 మందికి ఫోన్ చేసి నేను కాలేజ్ చూపించమన్నా చూపిస్తాను. అంటే పబ్కి వెళ్ళడానికి రేపు పొద్దున్న సింగిల్గా వెళ్తే ఎరుపుకంటారని. అంటే కామన్ డేస్లో మామూలుగా సింగిల్గా వెళ్తే ఎవరొకరు ప్యాచప్ అవుతారు. ఇలాంటి డే అయినా ఎవరైనా అమ్మాయితో వెళ్దాం కదా. 15 మంది బిజీగా ఉన్నారు. దాన్ని బట్టి ఏంటి, 15 మంది కామన్ డేస్లో నాతో పబ్కి వస్తారు. అందరూ బిజీ అయిపోయారంటే ఒక్కది కూడా కంత్రీ, అందరూ కంత్రీలే అనమాట. అందుకని అమ్మాయిలు నమ్మద్దు. నేను ఈడికే లేడీ గెటప్ వేసుకుని కొంచెం తీసుకెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాను రేపు పొద్దున్న. అంతకుమించి ఇంకా ఆప్షన్ ఏం లేదనమాట. మనకు ఉంది కదా నెట్వర్క్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో రిలేషన్షిప్ తర్వాత సిచ్యువేషన్షిప్లు బాగా ఎక్కువైపోయినాయి కదా, దాని మీద ఒపీనియన్ ఏంటి? సిచ్యువేషన్షిప్స్ ఎక్కువైపోయినాయి. రిలేషన్షిప్స్ అంటే ఏమున్నాయండి, ఇది కొండాపూరు ఐతనగర్ అవన్నీ ఏంటది, అవన్నీ కూడా కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి కదా, అలాగా గచ్చిబౌలి అదంతాను. ఈ 2 రోజులు ఆ రూమ్లో, 2 రోజులు ఈ రూమ్లో అనమాట. నేను అప్పుడు అనుకున్నాను స్వర్గం ఎక్కడ ఉంటుందిరా, చచ్చిపోయిన తర్వాత ఉంటుందా అనుకున్నాను. నేను కాదు, గచ్చిబౌలిలో ఉంటుందని దాని తర్వాత తెలిసింది. ఎందుకంటే కోలివింగ్ వెరీ 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 నైస్ అనమాట. పోతే 25,000 దింగినాయి అనమాట. కోలివింగ్ దాంట్లో ఒక రూమ్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే అందరూ కొలాబ్ అవుతారు బ్రదర్. ఇప్పుడు ఆపోజిట్లో రూమ్ది వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ లేకపోతే ఆడి మీద మూడ్ ఆఫ్ అయిపోయి మన రూమ్కి వచ్చింది అనుకో, ఆఫర్ ఇచ్చినట్టు ఉంది కదరా, ఇదేంద్ర ఇదే అంటే ఒకసారి తట్టేయడమే. అలా తట్టడానికి చాలా ఉంటాయి అనమాట. మళ్ళీ ఎవరు ఏమన్నా బేస్కెళ్ళి బయటికి వెళ్ళొచ్చు. అప్పుడు అంటే ఏదో గరిపోదాన్ని అయితే పెట్టుకోవాలి. కోలివింగ్లో హాస్టల్ ఉన్న వాళ్ళు అందరినీ తట్టచ్చు. ఆ ఒక్క వంకతోడు, ఆ ఒక్క మాటతో అందరినీ తట్టడానికి ముందుగా ఉండొచ్చు అనమాట. ఇంతకుమించి ఏం లేదు. లవర్స్ డే గురించి చెప్పాలి అంటే ఏముంది, డే